దీపికా రెడ్డి ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి. దేశ విదేశాలలో సాగిన కూచిపూడి నృత్య కళా ప్రస్థానం ఆమె సొంతం. అడుగులు వేస్తే నాట్యం పుడుతుంది, భావం కలిస్తే కళ అమృతమవుతుంది. కూచిపూడి నాట్యానికి అంతర్జాతీయ కీర్తి తెచ్చిన కళారత్నం పద్మశ్రీ దీపికా రెడ్డి గారు గురు పరంపర కాపాడుతూ కొత్త తరానికి మార్గదర్శిగా నిలిచిన విదుషీమణి. నాట్యాన్ని చాక్షుష క్రతువు అని అంటారు కాళిదాసు. అంటే కళ్ళతో చేసే యజ్ఞం అని. నాట్య కళ అత్యంత పవిత్రమైంది. కూచిపూడి నాట్య గురువుగా ఎంతో విశేషమైనటువంటి కృషి చేసిన విలక్షణ కళాకారిణి దీపికా రెడ్డి గారు పసిప్రాయంలోనే సాధన ప్రారంభించారు. పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి వద్ద శిష్యరికం చేశారు. దాదాపు 5 దశాబ్దాల నుండి సాగుతోన్న వారి కళా ప్రస్థానం కీర్తిమంతం. దీపికా రెడ్డి గారి స్పందనను ఈరోజు 99 టీవీ ఉగాది వేడుకలకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ కళాకారునికైనా పురస్కారం అందుకోవటం గౌరవంగా ఉంటుంది. కానీ ఆ పురస్కారం మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీద అందుకోవటం ఎంత ఆనందంగా ఉందో నేను మాటలలో చెప్పలేను. వారు నాకు అన్నయ్య, ఎందుకంటే ఎంత ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తారో ఎప్పుడు నన్ను చూసినా అది నాకు చాలా స్పెషల్. ఈజ్ రియలీ వెరీ వెరీ స్పెషల్ టు ఆల్ ఆఫ్ us and to me also. డైనామిక్ చైర్మన్ 99 టీవీ చైర్మన్ చంద్రశేఖర్ గారికి, వారి సతీమణి గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విజయబాబు గారికి కూడా. అండ్ ఈరోజు ఎంతోమంది వారి వారి రంగాల్లో నిష్ణాతులైన వారందరూ వచ్చారు. వారందరికీ నా శుభాకాంక్షలు. అండ్ అతిరథ మహారథులందరికీ నేను నా నమస్సుమాంజలు అర్పిస్తూ తొందరగా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.